వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు పెదకూరుపాడు నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన చేపట్టారు. అమరావతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీని గుడి వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అనుమతులు లేకుండా ఎటువంటి ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని డీఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంపై వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కుప్పంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేపట్టేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా పెదగంట్యాడ జంక్షన్లో వైసీపీ ర్యాలీ చేపట్టింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, రాజ్యసభ సభ్యులు గొల్లల బాబురావు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజ్వాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు కూడా హాజరయ్యారు.